నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. పవిత్రమైన కాశీనగరం సాక్షాత్తు ఆ కైలాసనాథుడైన పరమశివుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమి. సకల పాపాలను హరించి సర్వమానవాళికి జీవనాధారంగా నిలిచే ఆ గంగామాత ఒడిలో ఇటీవల జరిగిన ఒక దారుణమైన సంఘటన ప్రతి ఒక్క సనాతన ధర్మ ప్రేమికుడి హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నదిపై ఒక పడవలో కొందరు ముస్లిం యువకులు ఇఫ్తార్ పార్టీ పేరుతో మాంసాహారం బిర్యానీని తింటూ నదిలో ఎంగిలి ఎముకలు విసిరేసిన దృశ్యాలు యావత్ భారతీయ సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి. సాక్షాత్తు అత్యంత పవిత్రమైన బిందు మాధవ ఆలయం ఎదురుగానే ఈ ఘాతుగానికి పాల్పడడం వారి ఉద్దేశపూర్వక కుట్రను, హిందూ ధర్మం పట్ల వారికున్న ద్వేషాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ అపవిత్ర కార్యానికి మరియు దుశ్చర్యకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుడు రజత్ బైస్వాల్ చట్టబద్ధంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించి 14 మందిని అరెస్ట్ చేశారు. న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరిగిన ఈ చర్యను స్వాగతించాల్సిన కాంగ్రెస్ పార్టీ మరియు ఎప్పటిలాగే హిందూ వ్యతిరేక అజెండాతో పనిచేసే వామపక్ష ఉదారవాద ముఠా హిందూ మనోభావాలను దారుణంగా అవమానిస్తూ నిందితులకు వంతపారటం ప్రారంభించాయి. సనాతన ధర్మంలో దేవతగా, తల్లిగా అత్యంత పవిత్రంగా ఆరాధించే గంగా నదిలో మాంసాహారం తినడం కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం తప్పుగా కనిపించకపోవడం వారి సైద్ధాంతిక దిగజారుడుతనానికి నిదర్శనం. కాంగ్రెస్ నాయకులు సుప్రియా శ్రీనాథే అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ ముస్లిం యువకులు ఏ చట్టాన్ని ఉల్లంఘించారని, వారు చేసిన ఘోరమైన పాపం ఏమిటని నిస్సిగ్గుగా ప్రశ్నిస్తూ హిందువుల విశ్వాసాలపైనే తీవ్రంగా హేళన చేశారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ జరుపుకోవడం వారి హక్కు అని నిందితులను సమర్థించే ప్రయత్నంలో పవిత్ర గంగా జలంలో ఎంగిలి ఎముకలు వేయడం అనే అసలు విషయాన్ని ఆమె ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. సమాజం ఏ దిశగా పయనిస్తోంది అంటూ ఆమె నీతులు చెప్పడం ఒక పెద్ద హాస్యాస్పదం. అయితే ఇక్కడ గమనించాల్సిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ దీనిని ఇఫ్తార్ పార్టీ అని గుడ్డిగా సమర్థిస్తున్నప్పటికీ స్వయంగా ఇస్లామిక్ మత పెద్దలే ఈ చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నారు. వారణాసిలోని అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ జాయింట్ సెక్రటరీ ఎస్ఎం యాసిన్ ఈ సంఘటనను బాహాటంగానే ఖండిస్తూ ఇఫ్తార్ అనేది ఒక మతపరమైన ఆచారం అని, అది వినోదం కోసం జరుపుకునే విహారయాత్ర కాదని స్పష్టం చేశారు. ఇఫ్తార్ పూర్తయిన వెంటనే మగ్రిబ్ ప్రార్థనలు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలు ఇంత స్పష్టంగా కళ్ళెదుట కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ మరియు వారి సెక్యులర్ ముఠా మాత్రం కేవలం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మైనారిటీ బుజ్జగింపుల కోసం వాస్తవాలను వక్రీకరిస్తూ హిందూ సమాజాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం వివాదంలో ఇస్లామిస్ట్ వ్యాఖ్యాత వసీం అక్రమ్ త్యాగి వంటి వారు హిందూ ధర్మంపై మరింత విషం చిమ్ముతూ పడవలో చికెన్ బిర్యానీ తినడం, ఆ ఎముకలు నదిలో వేయడం నేరం ఎలా అవుతుందని, అలాంటప్పుడు నదిలో అస్థికలు కలపడం, నదీ తీరంలో దహన సంస్కారాలు చేయడం, నీటిలోని మాంసాహార జీవులు కూడా తప్పే కదా అని అత్యంత అహంకారపూరితంగా ప్రశ్నించాడు. హిందూ విశ్వాసాలపై, వైదిక ఆచారాలపై వారికెంతటి అజ్ఞానం, ఎంతటి ద్వేషం ఉందో స్పష్టమవుతుంది. హిందూ ధర్మంలో గంగా నది కేవలం ఒక నీటి ప్రవాహం కాదు, ఆమె సకల ప్రాణకోటికి ప్రాణదాత, సాక్షాత్తు మోక్షప్రదాయని అయిన దైవ స్వరూపిణి. మహారాజు భగీరథుడి కఠోర తపస్సుకు మెచ్చి సగరుని 60,000 మంది కుమారులకు మోక్షం ప్రసాదించడానికి సాక్షాత్తు ఆ పరమశివుడి జటాజూటం నుంచి గంగా భవాని భూమికి దిగి వచ్చింది. గంగా జలాలతో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఆత్మకు శాశ్వతమైన పునీతత్వం లభిస్తుందని మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ మహాభారతాలు ఘోషిస్తున్నాయి. గరుడ పురాణం తదితర పవిత్ర గ్రంథాల ప్రకారం మరణానంతరం హస్తికలను గంగలో నిమజ్జనం చేయడం ద్వారా మరణించిన వారి ఆత్మకు మోక్షం, స్వర్గప్రాప్తి లభిస్తుందని, జనన మరణ చక్రం నుంచి విముక్తి కలుగుతుందని మన ప్రగాఢ విశ్వాసం. కుంభమేళా వంటి మహాద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టాలకు గంగా తీరమే వేదిక. తరతరాలుగా వస్తున్న ఈ పవిత్రమైన, లోతైన వైదిక ఆచారానికి కావాలని మాంసం తిని ఎంగిలి ఎముకలు విసిరేసి నదిని అపవిత్రం చేసే నీచమైన చర్యకు ముడిపెట్టడం కేవలం హిందువుల సహనాన్ని పరీక్షించడమే అవుతుంది.
ఒక పవిత్రమైన క్రతువును మతపరమైన ఉద్దేశపూర్వక రెచ్చగొట్టే చర్యను సమానంగా చూడటం వామపక్ష మేధావుల వక్రబుద్ధికి నిదర్శనం. భారతదేశమంతటా గంగా నది పట్ల ఉన్న అపారమైన భక్తి శ్రద్ధలు ప్రతి ఒక్కరికి తెలిసినవే. అలాంటప్పుడు అత్యంత సున్నితమైన ఈ పవిత్ర ప్రదేశంలో ఇలాంటి చర్యలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలు కాదా అన్నది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రధాన ప్రశ్న. ఒక హిందూ వెళ్ళి ఏదైనా మసీదులో వారి మత విశ్వాసాలను కించపరిచేలా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈ లౌకికవాదులు ఇలానే మౌనంగా ఉంటారా? ముస్లింల హక్కుల రక్షణ పేరుతో అడుగడుగునా గొంతెత్తే ఈ నకిలీ సెక్యులర్ వాదులు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో తరుణ్ అనే హిందూ యువకుడి దారుణ హత్య జరిగినప్పుడు, లేదా ఇతర చిన్న చిన్న కారణాలతో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు నోరు మెదపరు? హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కారం వెతుక్కుంటున్నా సరే వారిని అసహన పరులుగా చిత్రీకరించి విమర్శించడమే వీరు పనిగా పెట్టుకున్నారు. ఇదే ఇతర మతస్థుల విషయంలో అయితే ఉగ్రవాద చర్యలను, హింసను కూడా మత స్వేచ్ఛ ముసుగులో నిస్సిగ్గుగా వెనకేసుకొస్తారు. ఈ ఎంపిక చేసుకున్న లౌకికవాదం మరియు ద్వంద్వ వైఖరి బహుళత్వంతో కూడిన భారతీయ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇక చివరిగా చెప్పాలంటే గంగా నదిపై జరిగిన ఈ దాడి కేవలం ఒక నదిని అపవిత్రం చేయడం మాత్రమే కాదు, ఇది వందల కోట్ల హిందువుల ప్రాణమైన సనాతన ధర్మంపై, మన ఉనికిపై, హిందూ ఆత్మగౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడి. వక్రీకరించబడిన లౌకికవాదం పేరుతో మెజారిటీ హిందువుల విశ్వాసాలను కించపరిచే కాలరాసే హక్కు ఏ ఒక్కరికి లేదు. హిందువుల తమ అపారమైన సహనాన్ని చేతగానితనంగా భావిస్తే అది చరిత్రలో వారు చేసే అతిపెద్ద పొరపాటేనని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. మన పవిత్ర స్థలాలను, మన ఆలయాలను, మన గోమాతను, మన గంగామాతను రక్షించుకోవాల్సిన కనీస బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన ఉంది. మనం చట్టబద్ధంగా పోరాడుతూనే ధర్మ రక్షణ కోసం కుల ప్రాంత భేదాలను మరిచి ఏకతాటిపై ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని ఎల్లవేళలా రక్షిస్తుంది. ఈ నకిలీ సెక్యులర్ శక్తుల కుట్రలను, జాతి వ్యతిరేక అజెండాను సమర్థవంతంగా తిప్పికొడుతూ సనాతన ధర్మం కాషాయ జెండాను రెపలాపలాడించడమే నేటి తరానికి ఉన్న ఏకైక మార్గం. మన సంస్కృతిని కాపాడుకోవడమే మన ప్రధానమైన కర్తవ్యం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.